క్రికెట్లో భారత్ జట్టు బలహీనపడిందనే విమర్శలను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా తిప్పికొట్టారు. ఇటీవల ఎదురైన పరాజయాలను జట్టు వైఫల్యంగా కాకుండా ఒక మార్పు అలాగే పరివర్తన దశగా చూడాలని స్పష్టం చేశారు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచిన నేపథ్యంలో కొలంబో రెండో టెస్టుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ర్యాంకింగ్లు, వ్యక్తిగత ప్రదర్శనల చుట్టూ జరిగే చర్చల కంటే జట్టుకు ట్రోఫీలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాలతో తనకు సంబంధం లేదని, హెడ్ కోచ్ గా తన బాధ్యత కేవలం విజయాలు సాధించి పెట్టడమేనని కుండబద్దలు కొట్టారు. తుది జట్టు ఎంపికపై మాట్లాడుతూ ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టి 20 వికెట్లు తీయగల అత్యుత్తమ బౌలింగ్ కాంబినేషన్ కే తమ మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కుల్దీప్ యాదవ్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అండగా నిలవాలని, 1-2 మ్యాచ్లకే వారిని పక్కన పెట్టే సంస్కృతి తనది కాదని గంభీర్ పునరుద్ఘాటించారు. 2 టెస్టుల సిరీస్ల కంటే 3 మ్యాచ్ల సిరీస్లే మరింత సముచితంగా ఉంటాయని గంభీర్ అభిప్రాయపడ్డారు. తొలి టెస్టులో ఓడిపోయిన జట్లకు పుంజుకోవడానికి 3 మ్యాచ్ల సిరీస్ సరైన వేదికగా నిలుస్తుందని, లేదంటే కేవలం డ్రా చేసుకునే అవకాశమే మిగులుతుందని విశ్లేషించారు. క్రికెటర్ల శరీర శ్రమ, రికవరీని దృష్టిలో ఉంచుకొని ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహిస్తున్నామని, బౌలర్లకు తగిన విశ్రాంతి ఇస్తున్నామని తెలిపారు. గాలే పిచ్ టెస్ట్ క్రికెట్ కు అత్యంత అనుకూలంగా ఉందని కితాబునిచ్చిన ఆయన కొలంబోలో జరిగే 2 టెస్టులను అదే జోరును కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒడిదుడుకులు ఆటలో సహజమని, ఆటగాళ్లపై నమ్మకం ఉంచినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని గంభీర్ స్పష్టం చేశారు.